శ్రీగురుభ్యో నమ. హరి ఓం. విశ్వావసునామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకుందాం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. మనకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ₹2 ఉంటే ₹14 ఖర్చు. అంతేకాకుండా అంటే ఇంకా ₹12 ఆదాయానికి మించినటువంటి ఖర్చు అవుతుంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. 5 మంచి అంటున్నారు, 2 చెడు అంటున్నారు. ఈ రాశి వారికి మరి మే 15 నుంచి అలాగే మే 18 నుంచి కూడా కొంచెం గ్రహాలు మారుతున్నాయి. ఈ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఎలా ఉంటుంది, ఏ గ్రహాలు మారుతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ గ్రహం అంటే శని 5వ స్థానంలోకి మారుతున్నాడు. ఈ శని పంచమంలోకి రావడం అనేది కొంచెం మంచి. అలాగే గురుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు, అది కూడా చాలా చక్కగా మంచే. అలాగే రాహువు 4, కేతువు 10 అలాగే కేతువు 10వ స్థానంలోకి మారుతున్నాడు. ఇదంతా కూడా గ్రహస్థితి అంతా కూడా చాలా యోగించేటువంటి అవకాశమే వీరికి. అయితే మరి ఎందువల్ల ఇలా మరి బాగోలేదు, ఆదాయ వ్యయాలేనా అంటే అదేం కాదండి. ఎందువల్ల అంటే వీరు ఏదైనా గృహం కట్టుకునేటువంటి అవకాశం కానీ లేకపోతే ఏదైనా కొన్నట్లయినా ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు ఏమవుతాయంటే ఎక్కువగా మరి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవుతాయి. ఆ విధంగా వీరి యొక్క ఖర్చు అయినప్పటికీ కూడా మంచికే ఖర్చు అవుతుంది తప్ప దేనికి కూడా చెడుగా ఏమీ అయ్యేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి ఎలా ఉంది ఏమిటి అనేది, ఏ నెలలో ఎలా ఉంది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంది అంటే శుభకార్య పరం, అలాగే గృహం ఏదైనా కట్టుకునేటువంటి అవకాశం, కళ్యాణాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా వీరికి ఏప్రిల్ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. వీటి వల్ల కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, గమనించగలరు. అలాగే మే నెలలో ఆరోగ్యం విషయంలో కొద్దిగా మరి జాగ్రత్త అవసరం. వీరు సూర్యారాధన చేయడం వల్ల ఆ నెలలో కొద్దిగా ఉపశమనం అయితే లభిస్తుంది. అంతేకాకుండా జూన్ నెలలో ఎలా ఉంది అంటే ఉద్యోగ విషయాల్లో కొంచెం ముందంజ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ కదలికలు ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం. అంటే ఉద్యోగం లేక బాధపడుతున్నట్లయితే ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగం నుంచి మార్పులు అంటే ఇక్కడి నుంచి అక్కడికి స్థానచలనాలు ఉండేటువంటి అవకాశం కూడా వీరికి ఆ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. జూలై నెలలో ఎలా ఉంది అంటే కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆగస్టు నెలలో ఎలా ఉందయ్యా అంటే వీరు తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే వీరికి కొంచెం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆరోగ్యంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవలసి అవసరం ఉంటుంది. ఆ సమయంలో వీరు సూర్య భగవానుడికి ఆ నెలలో ఆరాధన చేసినట్లయితే వీరికి చక్కనైనటువంటి ఈ ఆరోగ్యం అంతా కూడా మెరుగుపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి అక్టోబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే దైవారాధన ఎక్కువ చేసేటువంటి అవకాశం, దైవ దర్శనాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది వీరికి. ఎందువల్ల అంటే మనకి గ్రహస్థితి బాగున్నప్పుడైతే మనం చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి దర్శనాలు అవి కూడా చేసుకోవడం వల్ల మరి గ్రహస్థితి నుంచి బయటపడేటువంటి అవకాశం త్వరితంగా లభిస్తుంది. మరి వీరికి నవంబర్ నెలలో ఎలా ఉంది చూద్దాం. వీరికి మంచి స్నేహితుల వల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం, అంతేకాకుండా వ్యవహారంలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశం, కోర్టు కేసులు మొదలైనటువంటి వాటిల్లో కూడా మరి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా వీరికి మరి వ్యాపారాలు ఇవి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఆ నెలలో ఎక్కువగా ఉంది. అంతేకాకుండా డిసెంబర్ నెల ఎలా ఉంది అనేది మనం చూసుకుందామండి. ఈ యొక్క డిసెంబర్ నెలలో కూడా మరి ఎక్కడికైనా దైవ దర్శనాలకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణాలు కానీ ఎక్కువ చేసేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. మరి జనవరి నెలలో ఈ రాశి వారికి ఎలా ఉంది అంటే
తలపెట్టినటువంటి పనులన్నీ కూడా అయ్యేటువంటి అవకాశం జనవరి నెలలో ఉంది. వృత్తిరీత్యా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం అది కూడా ఉంది. అలాగే మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది అంటే విద్యార్థులకి అంటే చదువుకునేటువంటి వారికి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మరి జ్ఞాపక శక్తి అది లేక బాధపడుతున్నట్లయితే వీరు సరస్వతి ఆరాధన చేసినట్లయితే అండి మంచి జ్ఞానం అది కూడా కలుగుతుంది. వీరు ఏం చెయ్యాలి అంటే ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా నమస్కారం చేసుకుని ఈ యొక్క శ్లోకాన్ని నేను చెప్తున్నటువంటి శ్లోకాన్ని జపం చేసుకోవాలి. నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే. ఈ శ్లోకాన్ని కనుక నువ్వు పఠించినట్లయితే చక్కనైనటువంటి మేధస్సు, అంతేకాకుండా విద్య త్వరితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి పరీక్షలు కూడా అద్భుతంగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఫిబ్రవరి నెలలో ఈ విధంగా ఉంది. మార్చి నెలలో ఎలా ఉంది అంటే వీరికి కూడా పరీక్షల్లో మంచిగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం అది కూడా కుదుటపడేటువంటి అవకాశం. అలాగే ఏమైనా కొందామన్నా బంగారం కానీ మొదలైనటువంటి భూములు కానీ స్థిరాస్తులు కానీ ఇలాంటివి ఏమైనా కొనేటువంటి అవకాశం అప్పుడైతే కనిపిస్తోంది. అంతేకాకుండా మరి ఈ విధంగా ఉంది. నెలవారీ ఫలితాలు చూసినట్లయితే ఒకవేళ బాగోలేని వారు ఏం చేస్తారు, ఈ యొక్క దైవారాధన చెయ్యాలి. అంతేకాని దీనికి ఏం భయపడిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందువల్ల అంటే ఇది గోచార ఫలితాలు, పూర్తి జాతకం అయితే కాదు. ఎందువల్ల అంటే మనకి జాతకం అనేది చక్రం చూసినట్లయితే కొన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయనుకోండి, ఈ గోచారంలో బాగోపోయినా శుభ ఫలితాలే ఇస్తాయి, గమనించగలరు. అంతేకాని ఏదో బాగోలేదు కదా అని చెప్పి భయపడిపోయి ఏదో ఇలా లేదు అని చెప్పి మనం ఏమేమి అధైర్యపడవలసినటువంటి పని అయితే లేదు. ఎందువల్ల బాగోని గ్రహానికి కాస్త దానం చేసుకోవడమో, లేదా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడమో, లేదా ఒక దీపం పెట్టుకోవడమో, దైవ దర్శనాల వల్ల శివారాధన వల్ల వీరికి చక్కనైనటువంటి అనుకూల ఫలితాలు కలిగేటువంటి అవకాశం. అయితే గోచారం ఎలా ఉంది అనేది ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకి ఏదైనా కష్టం వస్తుంది అని తెలిస్తే మనకి ముందుగా దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. కావున గమనించగలరు. వీరికి ఈ జాతకులకి అదృష్ట సంఖ్య ఎంత అంటే 9 నెంబర్తో ఏదైనా చేసినట్లయితే వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం అది కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీరికి సుబ్రహ్మణ్యారాధన బాగా కలిసి వస్తుందండి. సుబ్రహ్మణ్యారాధన చేసినట్లయితే అంటే క్రౌంచ నామాలు కానీ, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబన స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య కవచం కానీ, సుబ్రహ్మణ్య జపం కానీ చేసినట్లయితే వీరికి కూడా మరి సమస్యల నుండి త్వరితంగా బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాకుండా వీరికి ఇంకా శివారాధన కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది, గమనించగలరు. మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పక పంపించండి. హరి ఓం తత్సతు.